యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భంలోనే నిరూపింపకముందేమా నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి. ఎవరికి చెప్తున్నారు అనేది? ఇర్మియా కదా. ఇర్మియా అనగానే అర్థం ఏంటి? యెహోవా స్థిరపరుస్తాడు. ఇర్మియా అనగానే అర్థం యెహోవా స్థిరపరుస్తాడు, గణపరుస్తాడు, లేపుతాడు. అంటే లేపేవాడు, గణపరిచేవాడు, స్థిరపరిచేవాడు, అంతే కదా ఇర్మియా అంటే అర్థం. చూడండి, చూపింపక ముందే ఎక్కడ గణపంలో మనం అనుకుంటూ ఉంటాం దేవుడికి నేను ఒక్కడే తెలిసేమో అనుకోవచ్చు. పుట్టిన తర్వాత అలా కాదు, పుట్టక మునిపే మనమే ఆయన కని ఉన్నాడు. కని ఉన్నాడు అంటే అర్థం చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటి, ఒక ఆర్టిస్ట్ ఏం చేస్తూ ఉంటాడు, ఆ కళ అనేది తన యొక్క హృదయంలో బ్రెయిన్లో ఉంటుంది. అది కాస్త ఏం చేస్తాడంటే చేతితో చిత్రీకరిస్తాడు, మనసులో ఉన్నది వస్తుంది. అలాగే మనం కూడా దేవుని యొక్క ముందే ఆయన తలంపుల్లో మనం ఉన్నాం. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి నీ జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది. ఎవరికమ్మా? జనములకు ప్రవక్త. చూడండి, కీర్తన గ్రంథం 139:3-16 చూడండి అమ్మా. మనం అనుకుంటూ ఉంటాం ఏం చేస్తున్నాడు ఆయన? నడక. ఏ నడక? నా పడక నీవు పరిశీలన చేసిందో అంటే మన యొక్క క్యారెక్టర్, మనం నడిచే విధానం అన్ని కూడా ఏం చేస్తున్నాడు ఆయన? పరిశీలన. పరిశీలన అనగానే ఏం చేస్తాడు? ఏం చేస్తున్నాడు? ఎప్పటికప్పుడే నీ మీద ఫోకస్ చేస్తాడు. ఫోకస్ అంటే నన్నే చూస్తున్నాడా అనుకుంటూ ఉంటాం. కాదమ్మా, సర్వాంతర్యమైన అందువల్ల ఇంద్రియాలని సందేహము వలదు. అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్నాడో, ఆయన చూస్తున్నాడో, అక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ లేడు అనేది లేదమ్మా. సర్వాంతర్యం అంటే ఎక్కడైనా ఉంటాడు, స్వయంభవుడే. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారిగా ఉండేవాడు, ప్రపంచాన్ని అంతటా ఒక్కసారిగా చూసేవాడు. మరి అలాంటి ఆయన్ని పనులు మనకు దాయగలమా? అదే చెప్తున్నాడు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకున్నావు. చూడండి 16వ. నేను కొండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసింది. ఎక్కడమ్మా? పిండం. ఏంటో పిండం? ఇంకా రూపం అనేది మనకు రాదు